హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు మై ఛానల్. అందరు ఎలా ఉన్నారు? బాగున్నారా? ముందుగా మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే మన ఛానల్ని ఫస్ట్ సబ్స్క్రైబ్ చేసుకోండి, మన లైక్ చేయండి. ఈరోజు ఈ వీడియో ఏంటంటే పూరి విత్ బఠానీ కర్రీ. ఈ రెండింటి కాంబినేషన్ చాలా బాగుంటుంది. ఇది ఎలా చేస్తారా అనేది ఇప్పుడు నేను మీకు చూపిస్తున్నాను, చూసేయండి. బఠానీ ఉడికించుకొని పెట్టుకున్నాం కదా. ఇప్పుడు నెక్స్ట్ మనం చేయాల్సింది ఏంటంటే, ఇక్కడ నేను 7 టమోటాలు తీసుకుంటున్నాను. టమోటా, ఎర్రగడ్డ, కొంచెం అల్లం, వీటిని బాగా కడుక్కొని సన్న సన్న ముక్కలు చేసుకోవాలి. నేను వీటిని మిక్సీలో వేసుకొని పేస్ట్ పట్టుకుంటున్నాను. కోసుకున్న తర్వాత చూపిస్తాను. వీటన్నిటిని కట్ చేసుకున్నాను. టమోటా, ఎర్రగడ్డ, అల్లం వీటన్నిటిని మిక్సీ పట్టుకున్న తర్వాత ముందుగా ముక్కలు చేసి మిక్సీలో వేసుకున్న వాటిని ఇలా పేస్టాలు చేసుకున్నాం. నెక్స్ట్ కూర ఎలా చేయాలో ఇప్పుడు ఇక్కడ ముందుగా స్టవ్ ఆన్ చేసుకొని బాండిల్లో ధనియాలు మసాలా కోసం ప్రిపేర్ చేసుకున్నాం. ఇలా దోరగా వేయించుకొని పక్కన పెట్టేసుకోవాలి మిక్సీలో. ఇప్పుడు అదే కడాయిలో ఒక 3 స్పూన్ల నూనె పోసుకోవాలి. ఇక్కడ నేను ఆయిల్ వేసుకుంటున్నాను. ఇప్పుడు ఆయిల్ బాగా హీట్ అయిన తర్వాత ఆవాలు వేసుకోవాలి. పోపు దినుసులు ఆవాలు వేసిన తర్వాత చిటపట అన్నాలి. మంచిగా చిటపట అన్న తర్వాతనే నెక్స్ట్ వేరే వేసుకోవాలి. ఇప్పుడు ఇక్కడ ఆవాలు చిటపట అన్నాయి కదా. ఇప్పుడు మనం ముందుగా మిక్సీ పట్టుకున్న టమాటా పేస్ట్ని ఇందులో వేసేస్తున్నాం. ఇందులో వేసుకున్న తర్వాత మొత్తాన్ని బాగా మంచిగా కలుపుకోవాలి. ఇక్కడ నేను కలుపుకుంటున్నాను. ఇప్పుడు అందులోనే పక్కన నుంచి సౌండ్ వస్తుంది, ఏమనుకోవద్దు. ఇప్పుడు ఇందులో చిటికెడు పసుపు, తగినంత ఉప్పు, ఈ రెండింటిని వేసుకొని మంచిగా కలుపుకోవాలి. అందులో మంచిగా కలిసిపోయేటట్టు కలుపుకోవాలి. ఇప్పుడు అది పచ్చివాసన పోయేదాకా ఉంచుకోవాలి. ఇప్పుడు అందులోనే కొంచెం ఉన్నట్టు లేనట్టు కడిగేసుకున్న చింతపండు, ఇప్పుడు ఇందులో కరివేపాకు వేస్తున్నాం. వేసి కలబెట్టుకోవాలి. ఇప్పుడు ధనియాలు, తెల్లగడ్డ రెండింటిని మిక్సీ పట్టుకుందాం. మిక్సీ పట్టుకున్న ధనియాల పౌడర్, ధనియాలు, తెల్లగడ్డ పౌడర్. కూర దగ్గరికి వచ్చేసింది, బాగా మగ్గిపోయింది. బాగా నూనె పైకి తేలేదాకా ఉంచుకోవాలి. అప్పుడప్పుడు మధ్యలో కలబెడుతూ ఉండాలి. కూర చాలా దగ్గరికి అయిపోయింది. ఇప్పుడు ఇందులో కారం వేద్దాం. ముందుగా ఉడికించి పెట్టుకున్న బఠానీ, ఇప్పుడు కొంచెం వాటర్ వేసి ఒక 5 నిమిషాలు ఉడకనిద్దాం మూత పెట్టేసి. ఎమ్మి బఠానీ కర్రీ అయితే రెడీ అయిపోయింది. ఇప్పుడు నెక్స్ట్ మనం పూరి చేసుకుందాం. పూరి ఎలా చేస్తారనేది చూసేయండి. పూరి పిండి పర్ఫెక్ట్గా ఇలా కలుపుకోవాలి. చేతికి అంటకూడదు, ఇలా మెత్తంగా ఉండాలి.
పిండి కలుపుకునేటప్పుడు చిటికెడు ఉప్పు వేసుకొని కలుపుకోవాలి. పక్కన నూనె గరం అవుతుంది. వంటలన్నిటినీ ఇలా నూనెతో కలుపుకొని వేసుకోవాలి. పూరి నూనెలో వేస్తే ఇలా బాగా పొంగాలి. ఇలా బాగా పొంగాలి. పూరి నూనెలో వేస్తే పర్ఫెక్ట్గా వచ్చింది. ఫైనల్లీ పూరీలన్నీ అయిపోయిన తర్వాత చూపిస్తాను ఎలా వచ్చినాయి అని. అటు సైడ్ అన్నీ తీసి అటు సైడ్ వేస్తాను. ఇలా నొక్కాలి నూనెలో వేయంగానే, అప్పుడు బాగా పొంగుద్ది. ఫైనల్లీ పూరి అయితే కంప్లీట్ అయిపోయినాయి. వేడి వేడి పూరీలు, కూర టేస్ట్ చేసి చెప్తాను ఎలా ఉందో. ఫైనల్లీ ఇప్పుడు టేస్ట్ చేద్దాం. టేస్ట్ చూస్తున్నా. చిన్న ముక్క పెట్టుకో. బాగుంది. మీరు కూడా కంపల్సరీగా ట్రై చేయండి. ఈ వీడియో కనుక మీకు కానీ నచ్చినట్లయితే ప్లీజ్ డూ లైక్, షేర్, సబ్స్క్రైబ్ టు మై ఛానల్. బాయ్ బాయ్. మళ్ళీ మరొక వీడియోతో మళ్ళీ వస్తాను.